ప్రతి దేశానికి ఒక కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ ఆ దేశం యొక్క డామినేటింగ్ రిలీజియన్ నుంచి వస్తుంది అన్న విషయం నాకు అర్థమైంది. ఆ పాయింట్లో నేను ఇండియాకి ఎలాంటి కల్చర్ ఉంది, ఐ మీన్ హిందూయిజంకి ఎలాంటి కల్చర్ ఉంది, వేరే మతాలకు ఎలాంటి కల్చర్ ఉంది అని అని అనలైజ్ చేశాను అనమాట, రీసెర్చ్ చేశాను. సో ఆ రీసెర్చ్లో నాకేమనిపించిందంటే మనది ధర్మం, వాళ్ళది మతం అని నాకు అర్థమైంది. సో ఈ పాయింట్లో నేను రీసెర్చ్ చేస్తూ వెళ్ళంగా మన కల్చర్ ఒకలాగుంది, వాళ్ళ కల్చర్ ఒకలాగుంది. సో ఏ కల్చర్ ఎక్కువ ఇంక్లూజివ్ ఉంది, ఏ కల్చర్ ఎక్స్క్లూజివ్ ఉంది అనేది రీసెర్చ్ చేశాను. సో అది ఆల్మోస్ట్ ఒక 3 years చేశాను. చేసిన తర్వాత నాకు మన ధర్మానికి కొంచెం హెల్ప్ అవసరం ఉంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మన యూత్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మన దగ్గర తెలిసిన ఆన్సర్, నాలెడ్జ్ని మన దగ్గరే పెట్టుకోకుండా షేర్ చేస్తే రేపు ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయగలిగేలాగా ఉంటే దీన్ని